హలో గైస్, గుడ్ మార్నింగ్. మేము మొన్న తిరుపతికి వెళ్ళాం కదా. అక్కడ మేము ఎక్కడెక్కడ తిరిగాము అనేసి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీవారి టెంపుల్లో. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి జపాలి. జపాలి వచ్చేసి అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, కానీ చాలా స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వ్యూ అనేది. వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేసి రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద చెట్లు, పనస పండ్ల చెట్లు అన్నీ ఉంటాయండి అక్కడ. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి తను మా అక్క కూతురు. అందరూ వెళ్ళాం కదా కలిసేసి. ఇక్కడ ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూడండి. ఈ ఉడత వచ్చేసి ఓన్లీ జపాలిలో ఒక్కటే ఉందండి. ఆ అడవిలో మొత్తం అక్కడ ఒక్కటే ఉంది ఈ ఉడత అనేది. మీరు ఎక్కడన్నా వెళ్ళి చూడండి, ఈ ఉడత అనేది కనిపించదు. ఓన్లీ జపాలిలోనే ఉంటుంది ఆ ఉడత. చాలా బాగుంది. దాని తర్వాత మేము శ్రీవారి పాదాలకు వెళ్ళాము. అది అయిపోయిన తర్వాత కపిల్ తీర్థము. అక్కడ అన్ని విగ్రహాలండి, స్వామివారివి అన్నీ ఏ రూపంలోనే ఉంటాయనేసి విగ్రహాలన్నీ పెట్టారు. అదైన తర్వాత దాని తర్వాత కపిల్ తీర్థం వెళ్ళాము. అక్కడ ఈ పీకాక్స్ అన్నీ ఉన్నాయి. అదైన తర్వాత ఈ ఆకాశగంగకి వెళ్ళాము. ఆకాశగంగ కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. నేను ఇక్కడ వస్తున్నాను కదా, ఇదంతా ఆకాశగంగ. ఇక్కడ కూడా చుట్టూ చెట్లు, ఎంత బాగుందంటే అంత బాగుంది. చల్లని వాతావరణం. ఆ రోజు వర్షం కూడా ఉండింది, అయినా ఎంత ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. వ్యూ అనేది చాలా బాగుంది. ఇది కిందన కొంచెం గార్డెన్, కొండ కిందకి వచ్చేసాక గార్డెన్ ఉన్నింది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆకాశగంగ, ఇదే వాటర్. అక్కడ కిందనంతా వాటర్ ఇలా ఉంటుంది, ఇంకా పడతా ఉంటాయి. బాగునింది. తర్వాత మేము కొండపైన హాలిడే హోమ్కి వెళ్ళిపోయాము. అక్కడ రూమ్ తీసుకొనేసి అక్కడ ఫ్రెషప్ అయిపోయినాం. ఫ్రెషప్ అయిపోయేసి మళ్ళీ మిగతావన్నీ చూసేసాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి పాదయాత్ర వాళ్ళు ఫ్రెండ్స్.